దాచుకోండి. ఆడు చూడు డ్యాన్స్ చేస్తున్నాడు. పడ్డది బాగుంది. మెట్లో వరుగుతుంది చూడండి. అదో హలో గాయ్స్, అందరికీ నా 28th బ్లాగ్లోకి స్వాగతం. పోయిన బ్లాగ్ చూడకపోతే పోయి చూడండి. ఇప్పుడైతే బయటికి వచ్చినాం. మార్నింగే కొంచెం పడ్డట్టు బయటికి వచ్చిన. అట్లనే బయటికి వచ్చినప్పుడు చూసిన సైడ్కి అయితే ఒక టిఫిన్ సెంటర్ ఉండే, పెద్ద ఉండే, కొత్తగా ఉండే. అదైతే దాంట్లో ఒకసారి ట్రై చేయాలి పోయి. ఇప్పుడైతే అక్కడనే పోదామని చూస్తున్నాం. సైడ్కి ఎక్కడ ఉండాలి అది అట్లంటే చూడండి. ఇదే అది రైట్కి ఉండే, అది లెఫ్ట్కి కాదు. చూడండి ఇప్పుడైతే పోవాలి. అన్న 2 ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ బోండా పార్సల్ అన్నమాట. నాకెందుకో కొత్త కొత్త ప్లేస్లల్లో ట్రై చేయాలనిపిస్తుంది. అందుకనే ట్రై చేస్తే మీరు కొత్తగా పడ్డది. పోస్టర్లో పెట్టారు 29 అన్నారు. 29 పెట్టారు. దీని ముంగట అది ఈ గ్రౌండ్ ఉంటుంది ఒకటి, ఆ లైబ్రరీ ఉంటుంది. దాని స్ట్రైట్ వస్తే రైట్కి ఉంటుంది. ఇంటికైతే వచ్చేసిన. చాయ్ అయితే తాగుతున్నా ఈ గ్లాస్లో. అంటే మీకు చూపించాలి కదా, దానికోసమని ఈ గ్లాస్లో తాగుతున్నా అంతే. లేకపోతే నార్మల్ మనం స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లోనే తాగుతా. ఏదో చూపించడానికి సైడ్ నుంచి మంచిగా ఉంటుంది కదా, కనిపిస్తున్నాయి కదా బిస్కెట్లు, అట్లా కనిపిస్తాయని ఈ గ్లాస్ వేస్తున్నా అంతే. అప్పుడప్పుడు తాగుతా అంతే. ఇప్పుడైతే తింటున్నా. ఇవ్వండి, ఏదో చట్నీ ఉంది, టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. కొంచెం టేస్ట్ చూసిన సాంబార్ ఇంకా చట్నీ. ఆయనకేమో ఆనియన్ బోండా ఏమంటే ఆయనకి ఆల్రెడీ చెప్పిన నేను. ఆయనేమో 2 వేసిన అన్నాడు. ఇంటికి వచ్చి చూస్తే మొత్తం ఇవే బొండలు ఉన్నాయి, మసాలా బొండలు. చూద్దాం ఎట్లుందో టేస్ట్. దాంతో అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఒకసారి సాంబార్ ఇంకా చట్నీ చూడాలి. అంత లేదు సాంబార్, ఓన్లీ చట్నీ చూద్దాం. ఇక్కడ బయట అట్లా వచ్చిన కూరగాయలు ఉంటారుగా, నమస్తే నమస్తే అంటారు. అలానే ఉరుకుతారు, ఖాళీ లోపల ఉరుకుతారు భయంతో కొడతానేమో అని. అరే కొడతారా ఆడంట. అన్నా నమస్తే, అన్న నమస్తే అంటారు. చిన్నప్పుడు ఎట్లా అంటుండే మనం, అట్లా అంటారు వాళ్ళు. ఇప్పుడు అంటాడు చూడాడు. ఉరికిండి దాచుకోండి. ఆడు చూడు డ్యాన్స్ చేస్తున్నాడు. వైరల్ అయిపోతాడు ఖాళీ. టైంపాస్ చేస్తారు మన వాళ్ళు. నేను ఇట్లా అదే పని చేస్తున్నా. నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే షాప్కి పోతున్నా. ఏంది ఏమన్నారు కొన్ని బిస్కెట్లు ఇవి అన్నీ పోయి తేవాలి. ఈరోజు ఏం లేదు, మొత్తం బోరే కొట్టి టైంపాస్ కాలే ఏం కానీ ఏదో ఒకటి గేమ్ ఆడకుండా కూర్చున్నాం మొత్తం. చీకటి అవ్వగానే అక్కడ పురుగులు కనిపిస్తున్నాయి కదా, అవి లైట్ వేస్తే మస్తు ఘోరంగా వస్తున్నాయి. ఏమైనా వర్షం పడ్డదని అట్లా వస్తున్నాయో ఏమో కానీ ఇంట్లో అయితే మొత్తం లైట్లు బంద్ చేసుకునే కూర్చోాల్సి వస్తుంది. చూడండి లైట్ల దగ్గర ఎన్ని వస్తున్నాయో పురుగులు. అక్కడైతే ఘోరంగా ఉన్నాయి. చెరువులల్లో పోతున్నాయి, నోరులలో పోతున్నాయి. ఈ మెట్లో వరుగుతుంది చూడండి. అగో తాగితే బెదిరిస్తుంది. ఉర్రుతుంది ఇంత లేదు కానీ కోపంతో చూస్తుంది చూడండి. ఎవరికింది పొద్దున్నుంచి ఇదైతే సెకండ్ డే వ్లాగ్ది. అంటే పొద్దున్న టైంపాస్ అవ్వాలి, ఏం అవ్వాలి, ఇంట్లోనే కూర్చున్నా. ఇప్పుడైతే అది 8 బాల్ పుల్ అని గేమ్ ఉంటుంది ఇక మన ఫోన్లో. 8 బాల్ పుల్ అంటారు, బయట స్నూకర్స్ ఏదో అంటారంట.
నాకు తెలియదు, ఫస్ట్ టైం పోతున్నా, టైం పాస్కి పోతున్నా. మా వాడు వస్తుండే, ఇప్పుడు వచ్చేసిండంట, వస్తుండే కాదు, వచ్చిండే ఆర్యన్ గాడు. అంతా పోవాలి, ఎట్లుంటుందో చూడాలి. ఫస్ట్ టైం పోయి బాల్ని కొట్టే ఉంటుంది, ఆనికి వస్తుంది, నాకు రాదు. అంతే టైంపాస్ కోసం పోతున్నాం. ఇప్పుడు దాకా మొత్తం మబ్బులన్నీ కప్పేసినాయి, ఇప్పుడైతే ఎండ వస్తుంది, వర్షం పడితేమో సాయంత్రం. ఇంత దూరం వచ్చినాం మేము. ఎక్కడరా కోటి, అదే కోటి దాటినాం. బట్ హిమాయత్ నగర్ నాకు తెలియదురా పోయి, ఇటు సైడ్ నుంచి తీసుకొని వచ్చింది, కోటి సైడ్ నుంచి. బండి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లే. అదేమో ఏదో కొట్టుకుంటుంది, అది చెయ్యి చెయ్యి చెయ్యి. ఊగులాడుతుంది. మా బండి అంటే మా బండి కంటే దారుణంగా ఉంది అలాదైతే. నిజంరా, మా యాక్టివానే 16 కుడిచింది అనుకున్నా, మీద ఇంకా కుడిచింది. లాస్ట్ అయితే ఇక్కడ వచ్చేసినాం. రోహన్ బాయ్ ఇక్కడనే ఉన్నాడు, స్టార్ట్ చేస్తుండు చాలే, బైక్తో కొడుతుండో. మిస్ అయింది, వాడు ఖాళీ పెట్టిండు. కొట్రా, పడ్డది లోపల. చూస్తున్నాడు, గురి చూస్తున్నాడు, గురి తప్పద్దని. కొట్రా కొట్రా. చలో, ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓ పడలే 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 పడలే. ఎక్స్టెండర్ వాడుతుండు, పడ్డది. ఆర్యన్ బాయ్ వాడుతుండే ఇప్పుడు. షార్ట్ బాయ్, లాస్ట్ బాలా. ఓ షార్ట్ బాయ్. బిట్టు బాయ్ ఆడుతుండు. ఉంగడానికి రావట్లే. మిస్ అయింది. రోహన్ బాయ్ నేర్చుకుంటుండు. షార్ట్ బాయ్ మోడ్ నేర్చుకుంటుండు. కమాన్ రా, పడుతుంది, నెక్స్ట్ టైం పడుతుంది. పడ్డది, బాగుంది. సెకండ్ బాల్ ఆడు కొట్టింది. ఫోకస్ చేస్తుండు. ఎక్స్టెండర్ గిట్లా తీసుకుండు. పడ్డదా, పడ్డది. ఇంటికైతే వచ్చేసిన, అంటే వాన పడ్డది, మొత్తం నడిచిపోయినా. ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. అట్లనే ఇప్పుడు బయట పంపించారు మిర్చి చేయడానికి, ఇది తీసుకొని పోవాలి. ఇప్పుడు తీసుకొని పోయి తినాలి, మంచిగా వేడి వేడిగా ఉంటుంది. పోయి తింటే ఒక పని అయిపోతుంది. 9 అయిపోయింది టైం. వర్షం అయితే ఇక్కడ పడ ఆగింది. అటు సైడ్ అయితే మస్తు పడుతుంది, నారాయణగూడ సైడ్. ఇంటికి వచ్చి అట్లా అన్నం తిన్నా, బయటికి వచ్చిన షాపుకి పంపించారు. ఇది తీసుకున్నా, బాదంది 40 రూపీస్. ఇది మస్కట్, ఇది హైలైట్ ఉంటుంది చెప్పాలంటే. ఆ రోజు 30 రూపీస్ ఇది తాగినా కదా, ఇది సూపర్ దొడ్డు ఉంటుంది. ఇంకా బాదంది లోపల అన్నీ ఉంటాయి, గింజలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సరే, మళ్ళీ ఈ వ్లాగ్లో అంతే. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ లేటర్.